ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున నీతో. ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరం నీకు లేదు. లోకంలో మనుషులు ఏమాత్రం కూడా నీకు సహాయం చేయలేరు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ లోక మానవ చేతి కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే నీకు సమస్తము సమకూర్చి జరుగుతాయి. నువ్వు నా మీద ఆధారపడు. లోకంలో మనుషులకు చూడితే నీకు ఏమాత్రం కూడా నీకు సహాయం అందదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే శ్రమలలో, బాధల్లో, ఇబ్బందుల్లో, జీవితంలో మళ్ళీ కొన్ని విషయాల్లో ఇరుక్కుపోయి ముందుకు రాలేక, మరి ఆదరించే వాళ్ళు లేక, మరి దాని జీవితంలో నుంచి ముందుకు తీసుకొచ్చే వాళ్ళు లేక బాధపడుతూ జీవితంలో వికృతంగా ఆలోచించుకున్న వాళ్ళకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మనుషులంగా చూస్తే నీ జీవితం బాగుపడదు. మనుషులంకా నువ్వు పరిగెత్తుతుంటే ఏ రోజు కూడా నీ జీవితంలో ఒక సంతోషకరమైన దినాన్ని నువ్వు చూడవు. మనుషులంగా చూడొద్దు. ఈ లోకాన్ని సృష్టించిన వాడు నేను, ఈ లోక మానవ చేతి కొరకు ప్రాణం పెట్టిన వాడు నేను, ఈ లోకానికి నేను తీసుకొచ్చిన వాడు నేను. కాబట్టి సమస్తాన్ని నీకు సమకూర్చి చేయగల దేవుడు నేను. నా యందు విశ్వసించు, నా యందు ఆవగించేంత విశ్వాసంతో కలిగి ఉండు, సమస్తాన్ని నీకు సక్రంగా చేయగలుగుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.